తండ్రిని మించిన తనయుడిగా రామ్మోహన్ నాయుడు. ఎవరి రామ్మోహన్ నాయుడు అంటే ఒక బాలచంద్రుడు, ఒక ఆహ్, వెంగళరావు ఇట్లాంటి ఒక వీరులు కనిపిస్తారన్నమాట. ఎందుకంటే చిన్న వయసు, అతి చిన్న వయసులోనే కిందరపు ఎర్రమనాయుడు అనబడే ఒక తెలుగుదేశం పార్టీలో ప్రముఖమైనటువంటి నాయకుడు. ఆహ్, ఆ నాయకుడి తాలూకు పుత్రరత్నమే ఈ ఎర్రమనాయుడు. శ్రీకాకుళం జిల్లాలో పుట్టినందుకు ఆ శ్రీకాకుళపు జిల్లా ఆ పౌరుషం గాని, ఆ ప్రశ్నించే విధానం గాని బాగా ఆయనకి అలవాటయింది. తర్వాత తండ్రి కింజరపు ఎర్రమనాయుడు చాలా తెలుగుదేశం పార్టీలో చాలా ప్రముఖమైన పాత్ర వహించాడు. అలాగే ఆయనకి ఏ పదవి ఇచ్చినప్పుడు కూడా పెద్ద మనిషి తరహాగా ఉండడంలో ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు అంటే గెలుచుకున్నాడనమాట. పెద్ద మనిషి అంటే మనిషి భారీగా ఉండడం కాదు. ఆ భారీతనానికి తగ్గ ఒక గంభీరపు ఒక అంటే పర్సనాలిటీతో ఆ మాటలు అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా మాట్లాడడం చాలా గొప్ప విషయం అండి. చాలా గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడిని కోల్పోయినందుకు బాధపడుతూ ఇక రామ్మోహన్ నాయుడిని నేను పార్లమెంట్‌లో చూడడం జరిగింది. ఇంత చిన్న పిల్లోడు ఏం మాట్లాడతాడురా అనుకున్నాను. అరే! ఇంగ్లీష్‌లో వాయించేస్తున్నాడు పడుకొని. అంటే సమస్యలన్నీ కూడా ఎంత అంటే ఆహ్, గుండె ధైర్యంతో అడుగుతున్నాడంటే, ఎందుకంటే గుండె ధైర్యం అని చెప్తున్నాను. ఇది పార్లమెంట్‌లో మాట్లాడడం మాటలు కాదు. ఎందుకంటే కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి. సూటిగా ఉండాలి. పదునుగా ఉండాలి. అర్థవంతంగా ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు పడాలన్నమాట. అందుకే చాలామంది మాట్లాడలేరు. మాటల్లో కొన్ని తప్పులు దొరుకుతాయి గనక, ఈ తప్పులు దొర్లే బదులు మాట్లాడడం మానేస్తే వెళ్తాం, వెళ్లి కూర్చుంటాం, మళ్ళీ వచ్చేస్తాం అనుకునే వాళ్ళు చాలామందున్నారు. అటువంటిది ఈ రాజకీయ అనుభవం అన్నది వయసుకు బట్టి చూసినట్టయితే చాలా తక్కువ అనుభవం అన్నమాట. ఇంత తక్కువ అనుభవంలో ఈ పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే చాలా గొప్పగా ఉందన్నమాట. తర్వాత నేను ఆ ప్రాంతం వాడినే గనక వాళ్ళది శ్రీకాకుళం, మాది తగరపు వలస. గంటన్నర ప్రయాణం లేకపోతే గంట ప్రయాణం. తరచూ వెళ్తుంటాను గానీ, ఇంత గొప్పవాడవుతాడని నేను అనుకోలేదు. ఎందుకు గొప్పవాడయ్యాడంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది ఎంపీలెళ్ళినప్పటికి కూడా ఒకే ఒక గొంతు వినిపిస్తుంది పార్లమెంట్‌లోను. దట్ ఈస్ రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని సమస్యలున్నప్పుడు కూడా, ఒక సమస్యను కూడా ప్రస్తావించని నాయకులు నిద్రపోతున్న సమయంలో ఒకే ఒక నాయకుడు గళం విప్పి ప్రజా సమస్యల్ని అంటే నిర్ద్వందంగా, నిర్మొహమాటంగా చెప్పగలుగుతున్నాడు. దట్ ఈజ్ రామ్మోహన్ నాయుడు. మూడోదేమిటంటే ఇక్కడ ఆహ్, మోదీ ఏం చేస్తుంటారంటే ఆయన తమాషా అరే కొంచెం తెలివిగా మాట. ఎవరైనా మాట్లాడుతుంటే ఆ వ్యక్తి వైపు చూస్తుంటాడు. ఎందుకంటే అది చూసినట్టయితే దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోదీ మనల్ని చూస్తున్నాడంటే ఎవరికైనా కొంచెం తడబడతారు. అబ్బే! అదేమి లేదే. అందువలన ఆహ్, మోదీ చూసినా లేదు, అమిత్ షా చూసినా లేదు. తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తాడనమాట. అందువలన ఏంటంటే ఇక్కడ ఆహ్, చాలా పార్లమెంట్‌లో ఒకే ఒక్కడు రామ్మోహన్ నాయుడు అని మనం నిర్ద్వందంగా చెప్పొచ్చు. మొన్న ఆఖరికి మా తాలూకు ఆంధ్ర రాష్ట్రంలో ఆహ్, అందరూ తాగుబోతులైపోయారండి. తాగుబోతులతో వచ్చే డబ్బు వాడు గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నారని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పాడన్నమాట. ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో అక్కడ ముఖ చిత్రాన్ని చూపించాలంటే రామ్మోహన్ నాయుడు గళమిప్పితేనే ఆ ముఖ చిత్రం కనిపిస్తుంది. అలా ముఖ చిత్రాన్ని చూపించాడు. నగ్న చిత్రాల్ని కూడా చూపించాడు రామ్మోహన్ నాయుడు. ఇక్కడ మన
మా ఎవరు చంద్రబాబు నాయుడు కూడా తనని బాగా ప్రేమించాడు. అన్నిటికంటే మించి నేను గమనించాను రామ్మోహన్ నాయుడిని. లోకేష్‌తో కలిసి నడవడం, తర్వాత వాళ్ళ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైల్‌లో ఉన్నప్పుడు తను కూడా సహచరుడుగా ఉండడం, కొన్ని చాలా మంచి పనులు చేస్తున్నాడు ఆ అబ్బాయి. అందువలన ఆయన నిజంగా లీడరే కాకుండా క్యారెక్టర్ ఉన్న లీడరు అనిపించుకున్నాడు. క్యారెక్టర్ లీడర్‌షిప్ వేరు, క్యారెక్టర్ ఉండడం వేరు. మాటలు వేరు, చేతలు వేరు. మాటలు వేరు, కార్యాచరణ వేరు. ఇవి ప్ర అంటే ప్రత్యక్షంగా మనం ఎక్కడ చూడగలుగుతామంటే రాజకీయాల్లోనే చూడగలుగుతాం. వాగ్దానాలు వేరు, నిలబెట్టుకునే వాళ్ళు వేరు. అంటే పరుష పదజాలంతో విమర్శించే వాళ్ళు వేరు, అక్కడ అంటే మసలే తీరు వేరు. గనుక వీటన్నిటికీ భిన్నంగా మనసులో ఏముందో అదే ప్రస్తావించడం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సమస్యలేవో అవే తన మస్తిష్కంలో ఇముడ్చుకోవడం తప్ప రెండో వ్యక్తిగతమైన విషయాలకి పోకుండా రాజకీయాలు చేయడం చాలా కష్టం. ఆ కష్టమైన పనిని ఇష్టంగా చేస్తున్నాడు రామ్మోహన్ నాయుడు. ఇటువంటి నాయకులు మనకు కావాలి. చిన్న వయసులోనే ఇంత ఫెరోషియస్‌గా ఆహ్, మాట్లాడుతున్నాడంటే, ఇంత నిజాయితీగా ఉండగలుగుతున్నాడంటే, ఇంత ఒక ఆహ్, విశ్వాసంతో పార్టీ పట్ల ఉండగలుగుతున్నాడంటే, ఎందుకంటే ఏదైనా పార్టీ పవర్‌లో లేకపోయినట్టయితే, ఆ పార్టీ తాలూకు వ్యక్తులు కూడా అంత పెద్ద ప్రాధాన్యత ఉండదు. కానీ రామ్మోహన్ నాయుడు తన వ్యక్తిగతంగా పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా గొప్ప లీడర్ అనిపించుకున్నాడు. ఎంత గొప్ప లీడర్ అనిపించుకున్నాడంటే, ఎంత గొప్ప లీడర్ అనిపించుకున్నాడంటే, ప్రధానమంత్రి మోదీజీ ఆత్మీయ దాన్నేమంటారు? ఆత్మీయ ఆలింగనం అనుకుందాం. ఆత్మీయంగా విందుకు పిలిచినట్టయితే, ఒక 10 మంది ఆత్మీయ ఎంపీలని ఆయన ఆహ్వానించినట్టయితే, ఆ 10 మందిలో ఒకడు రామ్మోహన్ నాయుడు అవ్వడం నిజంగా గ్రేట్. జై హో రామ్మోహన్ నాయుడు! జై హో రామ్మోహన్ నాయుడు! నూరేళ్ళు చల్లగా వర్ధిల్లాలని, ఇలాగే రాజకీయాల్ని కొత్త పుంతలు తొక్కించాలని, రాజకీయానికి, రాజకీయ నాయకుడికి నిలువెత్తు అద్దంగా నిలిచిపోతావని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.